అదేవిధంగా మీ ఆధార్ కార్డ్‌ని కూడా హలో వ్యూవర్స్, మీరు మీ ఆధార్ కార్డ్‌ని స్కామ్‌కి గురవ్వకూడదు అనుకుంటున్నారా? అలాగే ఆధార్ కార్డ్‌ని లాక్ చేయాలనుకుంటున్నారా? లేదా బయోమెట్రిక్ లాక్ చేయాలనుకుంటున్నారా? దానికి మీరు ప్లే స్టోర్‌కెళ్ళి ఆధార్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ ఒక యాప్ కనిపిస్తుంది. దాన్ని మీరు డౌన్‌లోడ్ చేసుకొని ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ చూపిస్తున్నట్టు స్క్రీన్ కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న రిజిస్టర్ మై ఆధార్ మీద క్లిక్ చేస్తే మీరు పిన్ సెట్ చేసుకోమని అడుగుతుంది. 4 డిజిట్స్ పిన్ సెట్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న వెంటనే క్రియేట్ ప్రొఫైల్ అనే స్క్రీన్ మీకు ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్షన్ కూడా ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్‌కి ఒక ఓటీపీ వస్తుంది. వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై పై క్లిక్ చేస్తే మీకు మీ ప్రొఫైల్ అనేది ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే డౌన్‌లోడ్ ఆధార్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ఈ డౌన్‌లోడ్ ఆధార్ మీద క్లిక్ చేస్తే మీరు మీ ఆధార్ కార్డ్‌ని నార్మల్ ఆధార్ కార్డ్ లాగానా, లేకపోతే మాస్క్డ్ ఆధార్ కార్డ్ లాగానా ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకొని మీ ఆధార్ కార్డ్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే కిందకు వస్తే మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. మీ ఆధార్ కార్డ్‌ని మీరు బయోమెట్రిక్ లాక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీ ఆధార్ కార్డ్‌ని కూడా లాక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మన ఆధార్ కార్డ్ మిస్‌యూజ్ చాలా అవుతున్నాయి. అలాగే ఈ మధ్య కాలంలో ఆధార్ కార్డ్ స్కామ్స్ కూడా చాలా జరుగుతున్నాయి. వాటి నుండి మీరు ఈజీగా ఎక్స్‌క్లూడ్ అవ్వడానికి ఇక్కడ మీ ఆధార్ కార్డ్‌ని మీరు బయోమెట్రిక్ లాక్ చేసుకోవచ్చు. అలాగే ఆధార్ కార్డ్ లాక్ కూడా చేసుకోవచ్చు. బయోమెట్రిక్ లాక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బయోమెట్రిక్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ కనిపిస్తున్న లాక్ బయోమెట్రిక్ క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డ్ లాక్ అయిపోతుంది. ఒకవేళ మీ బయోమెట్రిక్‌ని మళ్ళా తిరిగి అన్‌లాక్ చేసుకోవాలనుకుంటే కూడా అదే ఆప్షన్ క్లిక్ ఇక్కడ అన్‌లాక్ చేసుకోవచ్చు. అలాగే మీరు మీ సర్వీసెస్‌లో చూసుకుంటే ఇక్కడ ఆధార్ అప్డేట్ హిస్టరీ అనే ఒక ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ఈ ఆప్షన్ యూజ్ చేసి మీరు మీ ఆధార్ కార్డ్ ఎన్నిసార్లు యూజ్ చేశారనేది కూడా ఆ హిస్టరీ తెలుసుకోవచ్చు. సో మీకు ఈ టాపిక్ నచ్చినట్టయితే లైక్ చేయండి. తెలియని వాళ్ళకి షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.